చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నువ్వు నీ భర్తతో నీ పెళ్లి రోజుకి గుడికి వచ్చి పూజలు అర్చనలు జరిపిస్తున్నావు. నువ్వు మాత్రమే సంతోషంగా ఉంటే సరిపోతుందా సంధ్య? వింధ్య, నువ్వు దయచేసి ఇక్కడ గొడవ చేయొద్దు. పెళ్లి రోజును కూడా మమ్మల్ని బాధ పెట్టద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను మిమ్మల్ని బాధ పెట్టడం లేదు, మీరే నన్ను బాధ పెడుతున్నారు. ఎందుకు సంధ్య ఇలా చేస్తున్నావు? అసలు నేను నీకేం అన్యాయం చేశాను? నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను, ప్లీజ్. నువ్వు నన్ను వేడుకోవడం ఏంటే? నీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? అసలేం జరిగింది? ఏమి తెలియనట్టు కొత్తగా అడుగుతున్నావా? నువ్వు నా స్నేహితురాలివా శత్రువా? నువ్వు నన్ను కావాలనే ఏడిపిస్తున్నావు కదూ. కావాలనే నా మీద పగ తీర్చుకోవడం కోసం ఇదంతా చేస్తున్నావు కదూ. అసలు నేను నీకేం అన్యాయం చేశాను? ఎందుకు నా మీదలా పగబట్టావు? సంధ్య, అసలు ఈవిడితో మాట్లాడడానికి వీల్లేదు. ఈవిడ కన్నీళ్లు బాధలన్నీ నటన. పైగా ఏదో ఒక మాట మాట్లాడి మనల్ని బాధ పెడుతుంది. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. వింధ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? అసలు నిన్నటి నుంచి నా భర్త ఇంటికి రాలేదు. ఈ రోజు మా పెళ్లి రోజుని కూడా ఆయనకి గుర్తు లేకుండా ఇంటికి రాకుండా ఎలా ఉంటాడు? అసలు నువ్వేం చేసావు సంధ్య? నీళ్లలో పడిన తర్వాత అక్కడి నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకేం తెలీదు. రాజేష్ గారు మీ పెళ్లి రోజున నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? నువ్వొచ్చి నన్ను అడగడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు? ప్లీజ్, నటించింది చాలు. నువ్వు ఎక్కడో ఒక చోట నువ్వు ఆయన్ని దాచిపెట్టే ఉంటావు. నాకు నీలాగే పెళ్లి రోజున భర్త ఆశీర్వాదం తీసుకోవాలి, భర్తతో పాటు గుడికి వెళ్ళాలి, పెళ్లి రోజున సంతోషంగా ఉండాలని ఎన్నో ఆశలుంటాయి కదా. నా ఆశలన్నీ నువ్వు ఆవిరి చేస్తున్నావు. ఈ ఒక్క రోజు నా భర్తని నాకివ్వు ప్లీజ్. వింధ్య, నువ్వేమీ మాట్లాడనంటూనే మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేస్తున్నావు. నువ్వే ఉద్దేశంతో మాట్లాడుతున్నావో మాకు అర్థం అవుతుంది. ఒక్కరోజు నీ భర్త లేకుండా పోయాడని మమ్మల్ని అడుగుతున్నావేంటి? అంటే నీ ఉద్దేశం ఏంటి? అవును, మీకేదైతే అర్థమైందో అదే నా ఉద్దేశం. నా ఇంట్లో లేకపోతే నా భర్త ఎక్కడుంటాడు? వింధ్య, ఇక చాలు. ఇప్పటికే మన ఇద్దరి మాటలు చాలా దూరం వెళ్ళాం. ఈ రోజు మా పెళ్లి రోజే. పెళ్లి రోజును కూడా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? ఇంట్లో పుట్టడి కష్టాల్లో ఉన్నాను, అది చాలదన్నట్టు మళ్ళీ ఏంటిది? ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? సంధ్య, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఈవిడి గారిని భరించిన కొద్దీ మాటలతో హింసిస్తూనే ఉంటుంది. చూడు వింధ్య, నువ్వు నీ భర్త మీ మధ్య గొడవలకి మాకు సంబంధం లేదు.
అనవసరంగా మా జీవితంలోకి రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపోతాను, తప్పకుండా వెళ్ళిపోతాను. సంధ్య, నన్నేడిపిస్తున్నావు కదా? నా కన్నీళ్లు నీకు శాపాలుగా మారతాయి. నా ఘోష నిన్ను ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది. ఇక చాలు, శాపనార్థాలు పెట్టింది చాలు, నన్ను ఏడిపించింది చాలు. చేయాల్సిందంతా చేసి నన్నెంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టి నా కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చావు. ఇదంతా చాలదన్నట్టు ఎందుకే ఇంకా ఇంకా దిగజారుతావు? ఈరోజు నా పెళ్లి రోజే కాదు, నీ పెళ్లి రోజు కూడా. నాతో పాటు నువ్వు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ నువ్వు మాత్రం ఏదేదో ఊహించుకొని నీ భర్త కనిపించకపోతే నా మీద నిందలేస్తున్నావు. ఇది అన్యాయమే. దేవుళ్ళంటి భర్తని అనుమానించి సోటిపోటి మాటలతో బాధ పెట్టి ఇంటికి రాకుండా ఎక్కడున్నాడో తెలియని పరిస్థితికి తీసుకొచ్చావు. అది చాలదన్నట్టు ఏం జరిగినా సంధ్య, శ్రీకర్ ఇదేనా? ఇంకా నా కోపిక లేదు వింధ్య. ఈరోజు నేను కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఎలా కోరుకున్నానో అలాగే నువ్వు నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను. చూడు, నువ్వంటున్న ప్రతి మాటని వింటున్నానని, నువ్వేస్తున్న ప్రతి నింద నేను భరిస్తూనే ఉన్నానని, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడ్డానికి, నువ్వు వేసిన నిందల్ని భరించటానికి నేను సిద్ధంగా లేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా పెళ్లి రోజున నాతో మాటలు పడకు. ఏమండి, ఇంక మాటలు అనవసరం, రండి. చేసిందంతా మీరు చేసి పైనుంచి నన్ను మాటలు అంటున్నారు. నిన్ననగా వెళ్ళిన నా భర్త ఇంటికి రాకుండా, సంధ్య దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తాడు? లేదు, సంధ్య ఏదో అబద్ధం చెప్తుంది. ఆయన ఎక్కడున్నాడో సంధ్యకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నా స్నేహితురాలు అంటూనే సంధ్య నన్నెందుకు ఇలా ఏడిపిస్తుంది? నా భర్త ఎక్కడున్నాడో నేను ఎలా తెలుసుకోవాలి అసలు? పెళ్లి రోజున కూడా నా భర్త నా పక్కన లేడు. అందరూ ఉన్నా ఎవరూ లేని ఒంటరిదాన్ని అయిపోయాను. రాజేష్, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? అసలు ఎంతమందికి ఫోన్ చేశానో తెలుసా? ఎక్కడికి వెళ్ళావో తెలియక ప్రాణం విలవిలలాడిపోయింది. అయినా ఫోన్ కూడా చేయకుండా నైట్ అంతా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏంటి బావా ఇలా చేశావు? రాజేష్, మీ అమ్మ ఎంత కంగారు పడిందో తెలుసా? పాపం బావా, నీకోసం పిచ్చి దానిలా ఉదయం నుంచి అసలు ఏం తినకుండా ఊరంతా తిరిగేసి వస్తుంది. నీకోసం పాపం వెతకని చోటంటూ లేదు. నీకు ఫోన్లు చేసి చేసి విసిగిపోయి ఎలా తయారైందో నువ్వే చూడు. ఎందుకు బావా ఆడవాళ్ల మనసుతో నువ్వు ఇలా ఆడుకుంటావు? ఏమండి,
అసలు నన్ను ఏడిపిస్తే మీకేం వస్తుందండి? ఎవరు ఎవరిని ఏడ్పిస్తున్నారు వింధ్య? ఒక్క పూట నీ భర్త కనిపించకపోతే నువ్వు నిజంగానే తల్లడిల్లావు. నీ బాధ నాకు అర్థమవుతుంది. కాని వాడు ఎంత బాధపడుంటే ఇంటికి రాలేకపోయాడో ఆలోచించావా? ఇంటికి రానందుకు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నందుకు వాడు ఎంత బాధపడుంటాడో ఆలోచించావా నువ్వు? అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు? నువ్వు కాదా? అత్తయ్య, ఇప్పుడు కూడా మీరు నన్నే కార్నర్ చేయొద్దు. ఇప్పటికే మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నాను. లేదమ్మా, మానసికంగా కుంగిపోయింది నువ్వు కాదు, మేము. ఇంట్లో అర్థం చేసుకునే భార్య లేకపోతే ఏ భర్తకైనా నరకమే. అంటే నేను మీ అబ్బాయిని టార్చర్ పెడుతున్నానా? ఆయనతో సంతోషంగా ఉండాలని నాకుండదా? మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అత్తయ్య? నేనే కాదమ్మా, నా ప్లేస్లో ఎవరున్నా ఏ అత్తైనా ఇలాగే మాట్లాడుతుంది. నువ్వొక భార్యగానే ఆలోచిస్తున్నావు కానీ నేనొక అమ్మగా ఆలోచిస్తున్నాను. అత్తయ్య ప్లీజ్, ఆయన ఎక్కడికి వెళ్లారో మీరు అడగకుండా నన్ను టార్గెట్ చేయడం మీకు భావ్యం కాదు. చూడండి మావయ్య, అందరూ కలిసి నన్ను ఎలా ఏడిపిస్తున్నారో. మీ అత్తయ్య చెప్పింది నిజమమ్మా. వాడు ఆల్కహాల్కి ఎడిక్ట్ అయినప్పుడు కూడా అర్ధరాత్రి అయినా ఇంటికి వచ్చేసేవాడు. కానీ ఏ రోజు ఇంటికి రాకుండా ఉండలేదమ్మా. మొదటిసారి వాడు ఇంటికి కూడా రాకుండా ఉన్నాడమ్మా. అంటే ఆయన ఇంటికి రాకపోవడానికి నేనా కారణం? ఏమండి చెప్పండి, ఈ ఇంట్లో అందరూ నన్ను కార్నర్ చేస్తుంటే మీరేం మాట్లాడరేంటండి? అవును, నువ్వే కారణం వింధ్య. నా ఇంటికి నేను రావాలంటేనే భయం వేస్తుంది. అసలు నేను ఇంట్లో ఉన్నానో అండమాన్ జైల్లో ఉన్నానో అర్థం కావడం లేదు. లేనిదాన్ని ఉంది అంటున్నావు, మంచిని కూడా చెడుగా చూస్తున్నావు. నీ అనుమానం వల్ల నేను నరకం అనుభవిస్తున్నాను. ఇంట్లోకి రావాలంటేనే కాదు, నిన్ను చూడాలంటే కూడా భయం వేస్తోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి కానీ భయాలు అనుమానాలు ఉండకూడదు. ఏ తప్పు చేయకపోయినా నిన్ను చూసి భయపడే పరిస్థితికి వెళ్ళాక ఎలా ఇంటికి రమ్మంటావు? ఈ ఇంటి నుంచి దూరంగా ఎటైనా పారిపోవాలనిపిస్తోంది. చివరికి నీళ్లలో పడిపోయిన సంధ్యగారిని కాపాడితే కూడా, ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే కాపాడతానని చెప్పినా కూడా అర్థం చేసుకోకపోతే మౌనంగా ఉండడం, సమస్యలకి దూరంగా వెళ్ళిపోవడం తప్ప ఏం చేయగలను? నాకీరోజు పెళ్లి రోజని నాకు గుర్తుంది. గతంలో మన పెళ్లి రోజు ఎప్పుడొస్తుందా అని గుర్తుపెట్టుకుని మరీ ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి. కాని ఇప్పుడు అది రాగానే తలదించుకొని పక్కకి వెళ్లే పరిస్థితి. అలాంటిది నీతో ఎలా సంతోషంగా ఉండమంటావు? ఈ దూరం ఇంకా ఇంకా పెరిగి మన బంధం తెగిపోయే పరిస్థితి వరకు తెచ్చుకోకు. ఏం మాట్లాడుతున్నారండి? పెళ్లి రోజున కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను, కానీ మీరెలా బంధం తెగిపోవాలని మాట్లాడుతున్నారు? ఏదైనా నీ చేతిలోనే ఉంది వింధ్య.
చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు అవసరం. బంధం కలిసుండాలంటే ఇద్దరి అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. మనిద్దరి మధ్య అండర్స్టాండింగే లేదు. అందుకే ఎప్పటికైనా ఈ బంధం తెగిపోతుందనే భయంతో తలదించుకుంటున్నాను. ఈ సమస్యల నుంచి దూరంగా, ముఖ్యంగా నీ నుంచి దూరంగా పారిపోతే తప్ప నాకు మనశ్శాంతి లేని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఐఎమ్ వెరీ సారీ. నా కొడుకు నోటు నుంచి ఇలాంటి మాట వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. ఆ రోజు నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నప్పుడు ఎంత బాధపడ్డాడో, మాకు తెలియకుండా నీకోసం ఎంత కంటతడి పెట్టాడో మాకు తెలుసు. అలాంటిది వాడి నోటి నుంచి బంధం తెగిపోతుందనే మాట వచ్చిందంటే దానికి కారణం నువ్వు కాదా? మావయ్య, మీరందరూ కలిసి నన్నే టార్గెట్ చేస్తున్నారు. కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నాకు మాత్రం నా భర్తతో కలిసి ఉండాలని ఉండదా? నా తాళిబొట్టుని కాపాడుకోవాలని ఉండదా? ఇంకేం చెప్పను మావయ్య. నువ్వు ఏం చేసినా నీ జీవితం నీ చేతుల్లో లేదు వింధ్య. అయినా నీకొక క్లారిఫికేషన్ కోసం నేనొక మాట చెప్తాను. నువ్వు సంధ్యని ఇంతగా అవమానించినా కూడా నిన్ను కాదని సంధ్య వాళ్ళందర్నీ నేనే గుడికి తీసుకెళ్లాను. కాబట్టి నేను నీ వైపు కాకుండా సంధ్య వైపు ఉన్నాను. ఉన్న సమస్యలను ఇంకా పెంచుతున్నాననే అనుమానం నీకుండొచ్చు. ఒంటరి దానివైతే ఆ బాధ నీకు ఎలా ఉంటుందో తెలవడానికే నేనిలా చేశాను. అందరూ ఒక పక్కకు వెళ్ళిపోయి రెండో పక్క నువ్వు ఒక్కదానివే ఒంటరిగా మిగిలిపోతే ఆ నరకం ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో నీకు తెలియాలని, నువ్వు ఏం కోల్పోయావో నీకు అర్థం అవ్వాలని కావాలనే ఫోర్సుబుల్గా నేను ఈ పని చేశాను. ఇది నీ జీవితం, ఇది నీ కాపురం. ఒకరు చెప్పడం వల్ల మారేది కాదు. నీకు నీ భర్త కావాలి, నీ కుటుంబం కావాలి, నీ మాంగళ్యం కావాలి అనుకుంటే మారాల్సింది నా కొడుకు కాదు, నువ్వు. వెళ్ళినవాడు ఈరోజు వచ్చాడు. మరి రేపు వాడు ఇప్పుడు ఏం మాట్లాడాడో విన్నావు కదా నువ్వు. నువ్వంటేనే భయం అంటున్నాడు. నీ బంధాన్ని కాపాడుకుంటావో లేదంటే తెంచేసుకుంటావో అది నీ చేతుల్లో ఉంది వింధ్య. ఆలోచించుకో. లేసండి. అలాంటి ఆలోచన రాకుండా ఉండాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మాత్రమే మన బంధాన్ని కాపాడగలవు. మనం కలిసి ఉండాలా, విడిపోవాలా అనేది ఇప్పుడు నీపైనే ఆధారపడింది. నేనే కాదండి, ఏ ఆడపిల్లైనా మాంగళ్యాన్ని దూరం చేసుకోవాలని అనుకోదు. నేనేం చేయాలో చెప్పండి. మీరేం చెప్పినా నేను చేస్తాను. మన బంధం మాత్రం విడిపోకూడదు. లేదు, నువ్వు చెయ్యలేవు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం మనిద్దరం విడిపోవడమే తప్ప వేరే మార్గమే లేదు. ప్లీజ్ అండి,
మీరలా మాట్లాడొద్దు. నా ప్రాణం పోయినా నేను చేస్తాను. మన బంధం కాపాడుకోవడానికి అసలు నేనేం చేయాలో చెప్పండి. నువ్వు నాకు మాటివ్వాలి. ఏం మాట ఇవ్వాలి? నిజంగా నువ్వు మనిద్దరం విడిపోకుండా అన్యోన్యంగా ఉండాలని కోరుకునేదానివే అయితే సంధ్యగారి ఆలోచనల్ని వదిలేసి ఇక మీదట సంధ్యగారి ప్రస్తావన కూడా తీసుకురానని నాకు ప్రామిస్ చేయి. నన్ను ఇంకా సూటిపోటి మాటలతో హింసించనని ప్రామిస్ చేయి. అసలు నీ మైండులో సంధ్య అనే ఆలోచన కూడా తీసుకురానని ప్రామిస్ చేయి. మనం కలిసుండాలా విడిపోవాలా అనేది ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. నిజంగా నీకు నేను కావాలి, మన బంధం కలకాలం నిలవాలి అంటే నువ్వు సంధ్యగారి ఆలోచన, సంధ్యగారి పేరు కూడా మర్చిపోతానని, ఇంకెప్పుడూ నీ నోటి నుంచి ఆ పేరు కూడా వినపడదని నాకు మాటివ్వు. మాటివ్వు వింధ్యా. నీ మెడలో ఉన్న తాళి మీద ఒట్టేసి సంధ్యగారి గురించి ఆలోచించను, సంధ్యగారిని అనుమానించను, నాకు సంధ్యగారికి మధ్య లేని రిలేషన్ని కల్పించనని, నన్ను సంధ్యగారిని ఎవ్వరినీ బాధ పెట్టనని మాటివ్వు. నేను నీకు కావాలి అంటే, మన దాంపత్య జీవితము కొనసాగాలి అంటే, మన బంధం 3 నాళ్ల ముచ్చట అవ్వకూడదు అనుకుంటే నువ్వు మాటివ్వు. సంధ్యగారి ప్రస్తావన ఇక ఇంట్లో తీసుకురానని మాటివ్వు. ఖచ్చితంగా మాటిస్తానండి. మీరు అడిగినట్టే నేను ఒట్టు పెడతాను. నా తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను సంధ్యని అనుమానించను. తన ప్రస్తావన తీసుకురాను అనడం ఎంత నిజమో, సంధ్య నా కాపురం జోలికొస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను అనేది కూడా అంతే నిజం. నా మెడలో ఉన్న తాళిని కాపాడుకోవడం కోసం, నా కాపురం నిలబెట్టుకోవడం కోసం నేను దేన్నైనా వదులుకుంటాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా మీరే నా భర్త. మీరు లేకపోతే నేను బ్రతకలేనండి. ఇదిగో ఈ తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరు నాకు కావాలి. ఇంకొకసారి మీ నోటి నుంచి విడాకులు ఇచ్చేస్తాను, మన బంధం తెంచేస్తాను, నన్ను దూరం చేసుకుంటాను అన్న మాటలు దయచేసి రానివ్వకండి. అలాంటి ఆలోచనలు ఎప్పటికీ మీ మనసులోకి రాకూడదు, ప్లీజ్. డాక్టర్, నా సంధ్యకి ఏమైంది డాక్టర్? మీ పేరేంటి? శ్రీకర్. ఏం కంగారు పడద్దు. మీ ఇంట్లో స్వీట్ ఏమైనా ఉందా? ఉంది డాక్టర్. వెళ్ళి తీసుకురా. డాక్టర్ ఏమైంది? షుగర్ లెవెల్ ఏమైనా పడిపోయిందా డాక్టర్? చెప్పండి డాక్టర్. నువ్వు ఆగవయ్యా బాబు. నువ్వే డాక్టర్ అయినట్టు అన్ని నువ్వే చెప్పేసుకుంటూ పోతావేంటి? డాక్టర్, మీ అన్నయ్యకివ్వు. తినండి. అమ్మా, మీరు కూడా తీసుకోండి. తీసుకోండి. ఇదేంటి డాక్టర్, మా సంధ్య కళ్ళు తిరిగి పడిపోతే మీరు మాకు షుగర్ తినిపిస్తున్నారేంటి? పడిపోయింది నేను కాదండి, మా సంధ్య. ఎందుకండి అంత కంగారు పడతారు? మీకు భార్య మీద ఇంత ప్రేమ ఉంటే ఎలాగా? మీకు శుభవార్త చెప్పడం కోసమే మీ నోరు తీపి చేశాను. ఏం శుభవార్త డాక్టర్? మీరు తండ్రి కాబోతున్నారు.
డాక్టర్ నిజమా డాక్టర్? నేను తండ్రిని కాబోతున్నానా? మీరు టెన్షన్ పడి అందర్నీ టెన్షన్ పెట్టేశారు. మీ భార్య కళ్ళు తిరిగి పడిపోయింది అనారోగ్య కారణంగా కాదు, తనిప్పుడు ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ టైంలో ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం సర్వసాధారణం. పార్వతి గారు, మీరు నానమ్మ కాబోతున్నారు. చాలా సంతోషం డాక్టర్ అమ్మా, ఎంత మంచి శుభవార్త చెప్పారు. డాక్టర్ గారు, మా సంధ్య ఎందుకు ఇంకా కళ్ళు తెరవలేదు? శ్రీజ, వెళ్ళి నీళ్లు తీసుకురా. ఏమండి, ఏమైంది నాకు? సంధ్య, ఈ రోజు నుంచి నువ్వు ఏ పనులు చేయడానికి వీల్లేదు. నిన్ను కాలు కూడా కింద పెట్టనివ్వను. పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఏమైందండి? ఎందుకలా మాట్లాడుతున్నారు? అత్తయ్య, ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? సంధ్య, ఈ రోజు నుంచి 9 నెలల వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. 9 నెలల వరకు కాపాడుకోవడం ఏంటండి? నేను తండ్రిని కాబోతున్నాను సంధ్య. నువ్వు తల్లివి కాబోతున్నావు. మన ఇంటికి నువ్వు సంతోషాలు తీసుకురాబోతున్నావు. నువ్విప్పుడు ప్రెగ్నెంట్వి సంధ్య. నేను అమ్మని కాబోతున్నానా? ఏమండి, నిజమే చెప్తున్నారా? అవును సంధ్య, మనిద్దరం అమ్మా నాన్నలం కాబోతున్నాం. నమ్మలేకపోతున్నానండి. ఆ దేవుడు ఇంత త్వరగా కరుణిస్తాడనుకోలేదు. నేను అమ్మనవుతున్నాను, మీరు నాన్నవుతున్నారు. అత్తయ్య, మీరు నాన్నమ్మ అవుతున్నారు. శ్రీజ, నువ్వు అత్తవి కాబోతున్నావు. కంగ్రాచులేషన్స్ వదినా. వావ్, ఏ సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత శుభవార్త చెప్పావు. జీవితంలో మర్చిపోలేంది ఇది. ఐ లవ్ యూ. హలో, నేను మళ్ళీ చేస్తాను. మొదటిసారి నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా మీ నోట్ నుంచి ఇలాంటి మాటలు రాలేదు. మీరు అంత ఆనందంగా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావు? అతను నా ఫ్రెండ్. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటుంది కదా. ఫోన్లో ఐ లవ్ యూ చెప్తున్నారు, ముద్దులు కూడా పెడుతున్నారు. నాకు మాట ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మీరు మాట తప్పారు. నేను మారాలని ఒట్టు పెట్టించుకోవడం కాదు, ముందు మీరు మారండి. ఏదైతేనే ఇప్పుడు మీకు సంతోషమే కదా. మీరు తండ్రి కాబోతున్నారు, హ్యాపీనే కదా? వింధ్యా, నేను తండ్రిని కాబోతున్నానా? ఇంత మంచి విషయాన్ని ఏడుస్తూ చెప్తున్నావేంటి? ఈ విషయం ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? ఎంత ఆనందంగా ఉందో. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మాత్రమే తండ్రిని కావడం కాదు, నువ్వు కూడా అమ్మవి కాబోతున్నావు. మనిద్దరం అమ్మా నాన్నలం కాబోతున్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు మీరు ఫోన్లో మాట్లాడింది సంధ్యతో కాదా? అసలేం తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి? అయ్యో వింధ్యా, నా ఫ్రెండ్ రాకేష్ ఉన్నాడు కదా,
వాడు యుఎస్ నుంచి ఫోన్ చేశాడు. వాడికి ప్రమోషన్ వచ్చిందంట. ఇండియా కంపెనీకి ఇన్ఛార్జిని చేశారు. ఇండియాకి వస్తున్నానని చెప్పాడు. అందుకే ఆనందంలో లవ్ యూ అని చెప్పాను. వాడు నా ప్రాణమిత్రుడని నీకు తెలుసు కదా. వాడిక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఎప్పటికీ మర్చిపోలేనురా అని చెప్పాను. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అయినా నువ్వు తల్లివి కాబోతున్నావని నవ్వుతూ చెప్పకుండా ఏడుస్తూ చెప్తావేంటి? ఏంటి వింధ్య, నువ్వు దేనికి నవ్వాలో దేనికి బాధపడాలో తెలీదా నీకు? నటించింది చాలు, అబద్ధం చెప్పింది చాలు, ఇక మీరు కవర్ చేసింది చాలు. కవర్ చేయడం ఏంటి? ప్రెగ్నెంట్ అయింది నేను కాదు, మీ సంధ్య. సంధ్య ప్రెగ్నెంట్ అయితే నేను తండ్రిని అవ్వడం ఏంటి? అందరూ అనుకుంటున్నారు దానికి కారణం మీరే అని. నేనన్న మాట కాదు, ఇరుగు పొరుగు అంటున్న మాట, అందరూ మాట్లాడుకుంటున్న మాట. ఇప్పుడు మీతో ఫోన్లో సంధ్య ఈ విషయమే చెప్పుంటుంది. అందుకే మీరు ఎగిరెగిరి గంతేసి ముద్దులు కూడా పెట్టి ఐ లవ్ యూ చెప్తున్నారు. స్టాప్ ఇట్ వింధ్య. కావాలంటే ఫోన్ నెంబర్ చూడు. నేను రాకేష్ పేరు పెట్టుకొని సంధ్యతో మాట్లాడుతున్నాననే కదా నీ అనుమానం. ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. చెప్పరా రాజేష్. రాకేష్, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. చూసావు కదా, ఇదే నంబర్. ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఎవరు చెప్పారు నీకు? అన్యం పుణ్యం తెలియని అమ్మాయి మీద నిందలు వేస్తావా? అసలు ఈ మాటలు ఎవరు మాట్లాడారో వాళ్ళని చంపేస్తాను. ఎవరు చెప్పారో చెప్పు. ఒకళ్ళనైతే చంపేస్తారు, వాళ్ళ నోరు మూయిస్తారు. అలా ఎంతమంది నోర్లు మూయిస్తారు? నిజంగా మీకు దీనికి ఏ సంబంధం లేదు కదా? అయ్యో వింధ్యా, నిన్ను చూసి బాధపడాలో, జాలిపడాలో, కోప్పడాలో, అసహించుకోవాలో అస్సలు అర్థం కావడం లేదు. నీ ఫ్రెండ్ పాపం బిడ్డ చనిపోయినప్పుడు ఎంత బాధపడింది. ఉన్న బిడ్డని కూడా మనకే ఇచ్చేసింది. మంచో చెడో దేవుడి దయ వల్ల ఇప్పుడు ఒక బిడ్డని కంటుంటే ఆనందపడాల్సింది పోయి నిందలు వేస్తావా? ఈ మాట వింటుంటేనే నాకు అసహ్యంగా ఉంది. తప్పు వింధ్యా, కళ్ళు పోతాయి. ఆ పాపం మనకొద్దు. నా మాట విను. ఇలాంటి తప్పుడు నిందలు వేస్తే అది నీకు, నాకు, మన కుటుంబానికి ఎవ్వరికీ మంచిది కాదు. ప్లీజ్ వింధ్యా, నీకు దండం పెడతాను. ఇలాంటి ఆలోచనలు నీ మనసులోకి తీసుకురాకు. నీకు నేను సంధ్య గారి గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా. మళ్ళీ నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు నీకు ఇలాంటి తప్పుడు ఆలోచన వచ్చేలాగా ఎవరు నూరు పోశారు? వాళ్ళ గురించి వదిలే. నేను వదిలేయాలి అనుకున్నాను. సంధ్య గురించి ప్రస్తావన తీసుకురావద్దని అనుకున్నాను. కానీ వస్తుంది. వాళ్ళే ఫోన్ చేసి సంధ్య తల్లి కాబోతుందని చెప్పారు. మీ రహస్యం తెలిసిన వాళ్ళు ఈ బిడ్డ శ్రీకరదా లేదా మీదా అని నన్ను ప్రశ్నిస్తుంటే అసలు నాకేం సమాధానం చెప్పాలో నాకు అసలు అర్థమే కావడం లేదు. నిజంగా ఈ పాపాల్లో మీ భాగం ఏదైనా ఉంటే అది కన్ఫర్మ్ అయిన మరుక్షణమే నేను ఊరేసుకుని చచ్చిపోతాను. నేను ఊరేసుకుని చచ్చిపోతాను. నేను ఊరేసుకుని చచ్చిపోతాను. ఊరేసుకుని చచ్చిపోతాను. అయ్యో దేవుడా, ఏంటిది? ఏం మాట్లాడుతుంది? ఈ మాట సంధ్య గారికి తెలిస్తే ఎంత బాధపడుతుంది. వింధ్యకిలా నూరిపోసింది ఎవరు? కొంపతీసి ఇంట్లో ఉన్న మౌనిక నూరిపోస్తుందా? సంధ్య, సంధ్య, చాలా సంతోషం అమ్మా.
అసలు ఇక నుంచి నువ్వు ఎక్కువగా శ్రమ తీసుకోకూడదు. కూర్చోమ్మా, కూర్చో. కూర్చోండి. ఇక నుంచి నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలమ్మా. ఫ్రూట్స్ బాగా తినాలి. ఇదిగో శ్రీకర్, నా కోడలతో ఏ పని చేయించకూడదు. చాలా సంతోషం అండి. మా సంధ్యని మీ కుటుంబ సభ్యురాల్లా చూస్తున్నారు. మీ మాట నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కుటుంబ సభ్యురాలుగా చూడడం ఏంటి శ్రీకర్? నా మనవరాలికి తల్లిపాలిచ్చి తన ప్రాణాల్ని కాపాడింది కదా. అప్పుడే సంధ్య వ్యక్తిత్వం ఎంత గొప్పదో నేను తెలుసుకున్నాను. సంధ్య మనసు చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. అసలు సంధ్య ప్రెగ్నెంట్ అయిందన్న శుభవార్త తెలియగానే అసలు ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా? సంధ్య, నీకు ఆడపిల్ల కావాలా, మగపిల్లాడు కావాలా? ఎవరైనా పర్వాలేదు అత్తయ్య. అలా కాదు, నీకు ఆడపిల్ల పుడుతుందో మగపిల్లాడు పుడతాడో నేను చెప్తాను. 1, 2. ఇప్పుడు ఈ 2 వేళ్లలో 1 వేలు పట్టుకో సంధ్య. ఎందుకు అత్తయ్య? ముందు పట్టుకో చెప్తాను. నీకు ఆడపిల్లే పుడుతుంది, ఓకే కదా? ఆడపిల్లంటే మహాలక్ష్మితో సమానం. అంతకంటే అదృష్టం ఏముంటుందండి? శ్రీజ, వెళ్ళి గంధము కుంకుమ తీసుకురమ్మా. సంధ్య, ఇదిగో ఈ పప్పు వేసుకోమ్మా. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, వద్దు. నేను ఏది పెడితే అది తినాల్సిందే. నువ్వు బలంగా ఉంటేనే బిడ్డ బలంగా ఎదుగుతుంది. తిను, ఇంకొంచెం వేసుకో. తిను తల్లి. అమ్మ సంధ్య, ఇంట్లో అందరూ ఉన్నాం కానీ ఏదో తెలియని లోటు కనిపిస్తుందమ్మా. ఏమై ఉంటుంది? అమ్మా, నీకింకా అర్థం కాలేదా? ఇక్కడ అందరూ ఉన్నా వింధ్యవదిన లేదు కదా, నీకు తను లేని లోటు కనిపిస్తోంది. అవును సంధ్య, నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇంతవరకు వింధ్య రాలేదేంటి? తను కొద్దిగా బిజీగా ఉందంట అత్తయ్య. వస్తానని అత్తయ్య వాళ్ళతో చెప్పిందంట. ఎంత బిజీగా ఉన్నా ఇంత మంచి శుభవార్త తెలిసిన తర్వాత ఇంకా రాకపోవడం ఏంటి? వాణి గారికి ఈ విషయం తెలిసి అక్కడ నిలబడలేక పరిగెత్తుకుంటూ వచ్చానని చెప్పారు. అలాంటిది వింధ్య ఎంత ఆనందంగా పరిగెత్తుకుంటూ రావాలి? ఎరా శ్రీకరం, స్నేహితురాళ్ళిద్దరూ ఎలా ఉండేవారు? అటు ఆ ఇంట్లోనూ ఇటు ఈ ఇంట్లోనూ ఏదైనా శుభవార్త తెలిస్తే ఎంత సందడి చేసేవారు? అలాంటిది సంధ్య ప్రెగ్నెంట్ అయ్యిందని మనమంతా సంతోషపడుతుంటే విందు ఉలుకులేదు పలుకులేదు. అసలేమైందిరా? వాణిగారు, ఏంటండి వింధ్య ఇంట్లో లేదా? అమ్మా, వింధ్య ఇంట్లోనే ఉందంట. ఖాళీ చేతులతో వస్తే బాగుండదని ఫ్రూట్స్ ఏమైనా తీసుకొచ్చే హడావిడిలో ఉందేమో. వస్తుందిలేమ్మా. అయినా వింధ్య వాళ్ళ అత్తగారు మావగారు వచ్చారు కదా, వీళ్ళొస్తే తను వచ్చినట్టే కదా. అలా ఎలా అవుతుందిరా? అందరూ ఒకెత్తు అయితే వింధ్య ఒకెత్తు. సంధ్య, ఏంటమ్మా కన్నీళ్ళు? ఎందుకు బాధపడుతున్నావు? నేనేమన్నా నిన్ను బాధ పెట్టానా? నువ్వు అలా బాధపడుతుంటే ఎలా అమ్మా?
ఏం లేదత్తయ్యా. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే కాస్త బాధేసింది. నీ కన్నీళ్ళకి కారణం రెండే అయ్యుండాలి. ఒకటి, మీ అమ్మా నాన్న ఇంకా రాలేదని ఆలోచిస్తుంటావు. వాళ్ళకి ఆల్రెడీ నేను ఫోన్ చేశానమ్మా, బయలుదేరి వస్తామని చెప్పారు. వాళ్ళని చూడాలనిపించి ఏడుస్తున్నావా? లేదత్తయ్యా. అయితే రెండో విషయమే అయ్యుంటుంది. వింధ్య రాలేదని నువ్వు కంటతడి పెడుతున్నావా? వాణిగారు, నిజం చెప్పండి. సంధ్య కన్నీళ్ళకి కారణం వింధ్య కదూ? అవునవును, ఆ కన్నీళ్లకు కారణం వింధ్యే. అయ్యో, అలాంటిదేం లేదత్తయ్యా. మీరలా మాట్లాడకండి, అత్తయ్య గారు బాధపడతారు. అత్తయ్య, నేను వింధ్య గురించి కాదు బాధపడుతుంది. ఎందుకో తెలియకుండానే నాకు కన్నీళ్ళు వచ్చేశాయి. లేదమ్మా, నువ్వు దాయాలని ప్రయత్నించినా దాయలేకపోతున్నావు. ఎంత మంచి విషయం తెలిసాక మొదటిగా నీ స్నేహితురాలు నీకు శుభాకాంక్షలు చెప్పాలి. వింధ్య నీ పక్కనే ఉండాలి. నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసిన దగ్గర నుంచి అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఒక్క వింధ్య తప్ప. వింధ్య దగ్గర నుంచి ఫోను లేదు, తను రాను లేదు. ఏం జరిగిందో ఏంటో. అందుకే కదమ్మా నువ్వు బాధపడుతున్నావు. ఈ రోజు నుంచి నా కోడలు బాధపడటానికి వీల్లేదు. వింధ్య ఇక్కడికి రాకపోతే మనమే వింధ్య దగ్గరికి వెళ్దాం. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? వింధ్య దగ్గరికి వెళ్తే పెద్ద గొడవలు అవుతాయి. నువ్వు ఇలాంటి సలహాలు ఇవ్వద్దు. సంధ్య తన స్నేహితురాల దగ్గరికి వెళ్తే గొడవలు అవడమేంట్రా? అమ్మ సంధ్య, శ్రీకరం ఏమంటున్నాడో చూడు. గొడవలు కాదత్తయ్యా, వింధ్య వస్తుంది కదా, ఎందుకు హడావిడి అంటున్నారు. ఒరే, తను వస్తుంది, కానీ వచ్చే వరకు నా స్నేహితురాలు ఎప్పుడొస్తుందా అని సంధ్య గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. వింధ్య ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఫోన్ వైపే చూస్తుంటుంది. ఇలాంటి టైంలో ఆ ఆడపిల్ల ప్రశాంతంగా ఉండాలిరా. మానసికంగా బాధ కలిగించే అంశాలు మనసులో పెట్టుకోకూడదు. సంధ్య అక్కడికి వెళ్తే తన స్నేహితురాలు గర్భవతి అయిందని తెలిసి వింధ్య చూస్తూ ఊరుకుంటుందా? పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకోదు. సరే, స్నేహితులన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అలకలు ఏవేవో ఉంటాయి. ఏదైనా చిన్నదానికే వింధ్య అలిగిందేమో మరి. పైగా వింధ్యకి ముక్కు మీదే కోపం అని సంధ్య చాలాసార్లు చెప్పింది కదా. వాణిగారు, నేను చెప్పింది నిజమే కదా? ఇలాంటి సమయంలో సంధ్య సంతోషంగా ఉండాలా లేదా? 100% సంతోషంగా ఉండాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు రానివ్వకూడదు. ఎవ్వరి మీద బెంగ పెట్టుకోకూడదు కదా. అలాంటప్పుడు సంధ్య మనసులో ఉన్న ఆలోచన, బెంగ అన్నీ పోవాలంటే వింధ్యని చూపించాలి, వింధ్యతో మాట్లాడించాలి. ఒరే శ్రీకరం, ఈ విషయంలో ఇంకా ఎవరెన్ని చెప్పినా నేను వినను. నా కోడల్ని తీసుకుని ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి ఆ శుభవార్త సంధ్య నోటితోనే వింధ్యకి చెప్పిస్తాను. అమ్మ సంధ్య, మనం త్వరగా బయలుదేరాలి. అత్తయ్య, నేను వింధ్యతో ఫోన్లో మాట్లాడతాను. ఇది ఫోన్లో మాట్లాడే విషయం కాదమ్మా. నేరుగా వెళ్ళి వింధ్య, నేను తల్లిని కాబోతున్నాను అని నువ్వు ఆనందంగా చెప్పాలి. అప్పుడే కదా వింధ్య సంతోషపడుతుంది. వాణిగారు, నేను చెప్పేది నిజమే కదా? ఏంటండి, మీరే కదా సంధ్య సంతోషంగా ఉండాలన్నారు. స్నేహితురాల్ని కలిస్తేనే కదా సంతోషంగా ఉండేది, అవునా కదా?
అవునవును, మీరు చెప్పేది కరెక్టే. సంధ్య, వాణిగారు కూడా చెప్పారు, నువ్వింకేం ఆలోచించొద్దు. భోజనం చేసేసి మనం కూడా ఇప్పుడే బయలుదేరదాం, సరేనా? తినండి. అమ్మ సంధ్య, వెళ్దామా? వాణిగారు, పదండి. దేవుడా, సంధ్య అమ్మని తీసుకుని వెళ్తుంది. వింధ్య ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైందన్నయ్య? సంధ్యవదిన వింధ్యవదిన వాళ్ళ ఇంటికి వెళ్తుంటే నువ్వు కంగారు పడుతున్నావేంటి? వదిన అక్కడికి వెళ్ళకూడదా? వెళ్తే ఏమన్నా ప్రమాదమా? అదేం లేదులే శ్రీజ, నువ్వు వెళ్ళి చదువుకో. సరే, పదండి పదండి. అమ్మా వింధ్యా, వింధ్యా, అమ్మా వింధ్య, ఏంటమ్మా మీ ఇద్దరికేమైంది? మీ ఇద్దరు స్నేహితుల్ని ఎదురెదురుగా నుంచోబెడుతున్నాను. ఇప్పుడు చెప్పండి. నేను మీ అత్తయ్యకి ఫోన్ చేసి సంధ్య తల్లి కాబోతుందని చెప్పాను. ఆ విషయం చెప్పగానే వాణిగారు ఆనందంగా మా ఇంటికొచ్చారు. కాని నువ్వెందుకు రాలేదు? ఓహో, ఈ విషయం మీ అత్తయ్య ద్వారానో మావయ్య ద్వారానో మౌనిక ద్వారానో తెలిసిందని నువ్వు ఫీల్ అయ్యావా? సంధ్య, ఇప్పుడు నీ ఫ్రెండ్కి నువ్వే చెప్పు. వింధ్య, యాక్చువల్గా నేనే నేరుగా వచ్చి నీకు చెప్దామనుకున్నాను, కానీ కుదరలేదు. ఇన్ని రోజుల తర్వాత దేవుడు మమ్మల్ని కరుణించాడు. నేను తల్లిని కాబోతున్నాను. అవునా? నిజమా? అయ్యయ్యో, నాకెవరూ చెప్పలేదు. నువ్వు ప్రెగ్నెంటా? మౌనిక, నా స్నేహితురాలు ప్రెగ్నెంట్ అని నువ్వింతవరకు చెప్పనే లేదు. ఏదో మీరు అంటుంటే నేను కామెడీ అనుకున్నాను, కానీ నేను అది నిజమని అనుకోలేదు. సంధ్య, నువ్వు ప్రెగ్నెంటా? కంగ్రాట్స్, సూపర్. ఏంటి, నువ్వు మాత్రమే ప్రెగ్నెంట్ అయ్యావా? నీకు మీ అత్తయ్యకి ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైంది. మొత్తానికి మంచి శుభవార్త చెప్పావు. అత్తయ్య, సంధ్య ప్రెగ్నెంట్ అంట. మీరైనా మావయ్య అయినా నాతో ఒక మాట చెప్పాలి కదా. అదేంటమ్మా, నీకు తెలీదా? మౌనిక, నువ్వు చెప్పలేదా? అంటే అది శుభవార్త కదా మావయ్య. తన స్నేహితురాలే స్వయంగా చెప్తుందని నేనేం చెప్పలేదు. అమ్మయ్యా, నేనెంత కంగారు పడ్డానో. ఈ విషయం తెలిసి నువ్వు పరిగెత్తుకుంటూ రాకపోవడమేంటా అనుకున్నాను. వింధ్య, నీకు తెలుసా, సంధ్య తినేటప్పుడు కూడా నీ గురించే తలుచుకుని ఏడుస్తుంది. ఇదిగో సంధ్య, ఇక మీదట నువ్వు ఏడవాల్సిన అవసరమే లేదు. చూడు, నీ ఫ్రెండ్ ఎంత సంతోషపడుతుందో. అత్తయ్య, మనం బయలుదేరదాం. అవును, ఒక్క నిమిషం సంధ్య. అప్పుడే నువ్వు వెళ్ళిపోతే ఎలాగా?
నువ్వు ఇంటికొచ్చి ఇంత మంచి శుభవార్తని చెప్పావు. అలా చెప్పి ఇలా వెళ్ళిపోతావా? నిన్ను ఒట్టి చేతులతో నేనెలా పంపిస్తాను? ఈ విషయం నాకు తెలుసు, అత్తయ్యకి తెలుసు, మావయ్యకి తెలుసు, మౌనికకి కూడా తెలుసు. మరి మా ఆయనకి కూడా తెలియాలి కదా. వింధ్య, వాళ్ళు వెళతానంటున్నారు కదా, వెళ్ళనివ్వు. అదేంటత్తయ్య, అందరికీ తెలిసాక ఆయనకు కూడా తెలిస్తే చాలా సంతోషిస్తారు కదా. సంధ్య, మా ఆయనకి నేను చెప్పడం కంటే నీ నోటితో చెప్తేనే ఆయన చాలా చాలా సంతోషపడతారు. పద, మా ఆయనకి నీ నోటితో ఈ గుడ్ న్యూస్ చెప్దు గాని రా. వింధ్య, నువ్వు చెప్పేసి ఇలా పర్సనల్గా ఒక్కొక్కరికి నేనే వెళ్ళి చెప్పడం ఎందుకు? అదేంటి, నాకు చెప్పిన దానివి మా ఆయనకి చెప్పవా? అదేంటమ్మా, ఎవరు చెప్తే ఏంటి? సంధ్య తనంతగా చెప్తుంది కదా, నువ్వు వెళ్ళి రాజేష్కి కూడా ఒక మాట చెప్పు. పాపం మనకు చాలా సహాయం చేశాడు, మన గురించి చాలా ఆలోచించాడు. వెళ్ళి చెప్పమ్మా. అత్తయ్య, మనం ఇంటికి వెళ్దాం, ఇంట్లో చాలా పనులు ఉండిపోయాయి. అరే, ఒక్క మాట చెప్పిరా, అప్పుడు వెళ్దాం. దేనికెందుకు ఇబ్బంది పడుతున్నావు? వెళ్ళు సంధ్య సిస్టర్. వింధ్య సిస్టర్ చెప్పమంటుంది కదా. పాపం నువ్వు చెప్తే బావ కూడా ఎంతో సంతోషిస్తాడు. ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, బావకు కూడా ఒక మాట చెప్తే బాగుంటుందని. సంధ్య, ఏంటి ఇంతలా ఆలోచిస్తున్నావు? రా, నువ్వొచ్చి చెప్తేనే మా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. రా సంధ్య. సంధ్య, అమ్మ సంధ్య, జాగ్రత్త అమ్మా, చూసుకోవాలి కదా. నా ఫ్రెండే కదా, అందుకే సరదాగా ఇలా లాగాను. సంధ్య, నువ్వురా. సంధ్య, నువ్వు ప్రెగ్నెంట్ అయిన ఆనందం కూడా లేకుండా వింధ్య సిస్టర్ ఏదో చేయబోతోంది. నిన్ను అలా చేపట్టుకుని బావ దగ్గరికి తీసుకువెళ్ళింది అంటే ఈ రోజు నీకు మూడింది సంధ్య. పాపం నిన్ను చూస్తేనే నాకు జాలేస్తుంది. అందరూ నన్ను ఒంటరి దాన్ని చేస్తున్నారని, చివరికి నేను అనాథగా మిగిలిపోతానేమోనని నాకు భయంగా ఉంది. వింధ్య, రా సంధ్య. చూడండి, మా ఫ్రెండ్ మీ దగ్గరికి రావడానికి ఎంత భయపడుతుందో. అవును, ఇది భయమా, మొహమాటమా, బిడియమా, లేక సిగ్గా? వింధ్య ప్లీజ్, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. దయచేసి సంధ్య గారిని బాధ పెట్టొద్దు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత కేరింగ్ అండి మీకు సంధ్య మీద. తను కట్టుకున్న భర్తైనా సంధ్య మీద ఇంత కేరింగ్ చూపించుండడు. అసలు సంధ్య అంటే మీకెంత అభిమానము, ఎంత ప్రేమ. వింధ్య, మాట జారద్దు, ఇక చాలు. నువ్విలా మాట్లాడతావని నాకు తెలుసు, అందుకే ఇక్కడికి రాకూడదనుకున్నాను.
నువ్వింటికి రాకపోయేసరికి మా అత్తయ్యకి అనుమానం వచ్చింది. అసలు మా అత్తయ్యకి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని నీ గురించి మొత్తం చెప్పేస్తే నాకీ బాధలే ఉండేవి కాదు. కానీ తన ఆరోగ్యం బాలేదు, తను చాలా సెన్సిటివ్. ఇదంతా తెలిస్తే తను ఫీల్ అవుతుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అక్కడ మా అత్తయ్యని ఇక్కడ నన్ను హేళనగా మాట్లాడొద్దు. నేను వెళ్ళిపోతున్నాను. ఆగు సంధ్య.